యేసుని ప్రేమ ఛానల్కి స్వాగతం. దయచేసి ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వేద పాఠశాల రేడియో శ్రోతలకు క్రీస్తు యేసు నామములో శుభములు చెప్పుచున్నాను. వివాహము మరియు కుటుంబ జీవితాల్లోని అనుకూల స్థితి, సరిజోడి, ఒకరితో ఒకరు పొత్తు కలిగి పొసగి ఉండుట అనే అంశాన్ని గురించి గత ప్రసారములో ధ్యానించాం. వివాహ జీవితములోని బాధ్యతలు, విధులను వివరించే కొన్ని వాక్య భాగాలను అధ్యయనం చేశాం. వివాహములో 10% లేక స్థానము కలిగి ఉండవలసిన శరీర సంబంధానికి ఇవ్వవలసిన స్థానాన్ని ఇవ్వకపోతే అది 90% సమస్య కాగలదని మనం తెలుసుకున్నాం. కుటుంబ జీవితం అంటే మొత్తం లైంగిక సంబంధం మాత్రమే కాదు. భార్యాభర్తల మధ్య పొత్తు కుదరటం లేదు అంటే శరీర సంబంధం ద్వారా కలిగిన లోటు మాత్రమే కారణము అని అనుకోవడానికి వీల్లేదు. అయితే శరీర సంబంధం యొక్క స్థానం 10% మాత్రమే అయినప్పటికీ అది సమస్యగా మార్పు చెందినప్పుడు 90% లేక స్థానానికి చేరుకుంటుంది. వివాహములో లైంగిక సంబంధం అనే దాని అసలు స్థానము 10వ స్థానం. ఇతర 90 విషయాలు ఏమిటంటే వారి విభిన్నమైన ఆలోచనలు, ఆశయాలు, అలవాట్లు, సంప్రదాయాలు మొదలైన వాటి ద్వారా ఉత్పన్నమయ్యేవి. వీటన్నిటినీ విలువల వ్యవస్థ అని పిలుస్తున్నాం. సరిపోయిన స్థితి లేక అనుకూల స్థితి అనే అంశంలో విలువల అంశమే గొప్ప సంగతి. మీ కుటుంబంలో ఒకరి విలువలకు మరొకరి విలువలు సరిపోతున్నాయా? మీ కుటుంబంలో తండ్రిగా లేక భర్తగా, తల్లిగా లేక భార్యగా మీ పాత్రలు లేక మీ బాధ్యతలను ఎట్లు నిర్వహించుకోగలరు? వివాహ జీవిత పాత్రల విధులను గూర్చి వివరించబడిన రీతిగా మీరు మీ బాధ్యతలను మీరు అంగీకరిస్తున్నారా? లేనట్టయితే గొప్ప ప్రతికూల స్థితిలో మీరు ఉన్నారని తెలుసుకోవచ్చు. మీ కుటుంబంలో భార్యాభర్తలైన మీరిద్దరూ విశ్వాసులైతే కుటుంబము లేదా వివాహము అనేవి దేవుని ద్వారా ప్రారంభించబడినవని మీరు నమ్మినట్టయితే దేవుని వాక్యము ఈ అంశాలను తేటగా వివరిస్తుందని మీరు నమ్మినట్టయితే దేవుని వాక్యము దైవాత్మ ఆవేశముతో, పరిశుద్ధాత్మ ప్రేరణతో వ్రాయబడిందని నమ్మినట్టయితే కుటుంబ జీవిత పాత్రలు, విధులను గూర్చి మీరు ఒకరితో ఒకరు సరిపోయి ఉన్నవారే. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము చివరి వచనము మరియు 3వ అధ్యాయము మొదటి 7 వచనాలు క్రైస్తవ కుటుంబ వైవాహిక జీవితములోని పాత్రలు, విధులను గూర్చి వివరంగా బోధిస్తున్నాయి. ప్రత్యేకించి క్రైస్తవ కుటుంబానికి సంబంధించిన ప్రాముఖ్య లేఖనంగా ఈ వాక్య భాగాలను మనము అంగీకరిస్తాం. ఈ వాక్య భాగములో పురుషునికి క్రీస్తును, స్త్రీకి సంఘాన్ని పోల్చి చెప్పబడింది. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయములో కూడా పౌలు ఇదే సత్యాన్ని కుటుంబ జీవితానికి అన్వయించి వ్రాశాడు. ఈ 2 వాక్య భాగాలు కుటుంబ జీవితానికి మార్పులేని నమూనాలుగా ఉన్నాయి. అవిశ్వాస భర్తతో జీవించే విశ్వాసి అయిన భార్యకు ఈ లేఖన భాగాలు మంచి ఉపదేశమై ఉన్నాయి. క్రైస్తవ కుటుంబ జీవితం అనే అంశం ఎంతో ఘనత వహించినది, అద్భుతమైనది, అపూర్వమైనది, అమోఘమైనది. అయితే మన జీవిత భాగస్వామి అవిశ్వాసి అయుంటే అప్పుడే సమస్య. ఇది ఎటువంటి సమస్య అనేది మీకు కొంత వివరించి చెప్పాలనుకుంటున్నాను. రోమా సామ్రాజ్యములో క్రూరమైన శిక్షలు అమలులో ఉండేవి. సాధారణంగా ఆయా శిక్షలు నేరాన్ని బట్టి విధించబడేవి. వాటిలో ఒకానొక నేరానికి ఒక శవాన్ని తీసుకుని సదరు నేరస్తుణ్ణి 2 నెలల పాటు ఆ శవముతో కట్టి పడవేసేవారట. ప్రియులారా, అవిశ్వాసి అయిన భాగస్వామితో జీవితమంటే ఇదే అని మనం చెప్పవచ్చు. దీనిని మనము ఉదాహరణగా తీసుకోవచ్చు.
అవిశ్వాసులు ఆత్మీయంగా మృతులే. అవిశ్వాసితో కాపురం చేసే విశ్వాసి ఈ సమస్యతో వ్యవహరించడం అనేది ఎలా? విశ్వాసులైన స్త్రీ పురుషులు అవిశ్వాసి అయిన భాగస్వామిని కలిగి ఉన్నప్పుడు దేవుని వాక్యము అవిశ్వాస భాగస్వామితో కాక విశ్వాసులతోనే మాట్లాడుతూ ఉంది. స్త్రీ పురుషుల భాగస్వామ్యములో వాక్యము స్త్రీతో స్త్రీని గూర్చియే మాట్లాడుతుంది, పురుషునితో అతన్ని గూర్చియే మాట్లాడుతుంది. అంతేకాని వీరితో వారిని గూర్చి, వారితో వీరిని గూర్చి దేవుని వాక్యము ఎన్నడూ మాట్లాడదు. ఈ విధంగా దేవుని వాక్యము సత్యవంతమైనది, వాస్తవికతను కలిగి ఉన్నదని మనము తెలుసుకుంటాం. ఎందుకంటే ఎవరైనా తమకు తామే ఏదైనా చేసుకోవాలి గాని ఇతరులకేమి చేస్తారు? ఏ స్త్రీ అయినా ఇదే విధంగా తాను చేయవలసిన దాన్ని వాక్యము ఆమెకు చెబుతుంది. అవిశ్వాస భర్త అనబడే సమస్యను గుర్తించిన పేతురు పురుషునితో ఏమీ అనడం లేదు గాని విశ్వాసి అయిన స్త్రీకి దేవుని కృప ద్వారా ఆమె విశ్వాసి అనే సత్యాన్ని ఆమెకు తెలియజేస్తూ ఉన్నాడు. అయితే సాధారణంగా మానవ స్వభావము ఎప్పుడూ అసత్యమైనది. ఈ విధంగా ఎల్లవేళలా వారిలో ఉన్న తప్పులను వీరు, వీరిలోని తప్పుల్ని వారు ఎంచుకోవడం చేస్తూ ఉంటారు. గనుక దేవుని వాక్యం ముందుగా ఎవరిది వారే చూసుకోవాలి. ప్రక్కవారి జీవితం వైపు చూడడం కాదని భార్యాభర్తల్ని ముఖ్యంగా హెచ్చరిస్తుంది. ఎవరికి వారే బాధ్యత వహించుకొని ఎవరికి వారే తీర్పు తీర్చుకోవలసి ఉంటుంది. మొదట మన స్వంత జీవితాలకు మనము లెక్క చెప్పాలంటుంది. ఇదే మాదిరిని విశ్వాసి అయిన భార్యకు పేతురు ఇస్తూ ఉన్నాడు. నీ భర్త దేవుని వాక్యానికి అవిధేయుడైతే, అతడు సరియైన స్థానములో లేనట్టయితే భార్య చేయవలసిందేమిటంటే అతనికి ప్రసంగించడం కాదు, అతన్ని తిట్టడమూ కాదు. అయితే తన స్థానములో ఉండడాన్ని గుర్చి చెబుతుంది. అతన్ని సవాలు చేయగలిగేదేది అనంటే స్త్రీ తన స్థానములో తాను నిలువబడమే. తన స్థానములో నిలువబడిన స్త్రీని పురుషుడు చూచినప్పుడు అదే అతనికి మంచి మాదిరి కాగలదు. ఈ విధంగా తమ స్థానానికి తీసుకుని రాబడిన పురుషులు ఉన్నారు. ఇక రాబట్టబడవచ్చును అని వ్రాయబడిన లేఖనము మనం చూశాం. ఇలా అన్ని వేళలా జరగాలని లేదు. ఎందుకంటే దేవుడు తన పోలికలో, స్వరూపములో మనిషిని సృజించినప్పుడు తనకిష్టమైనట్టు చేయగల స్వేచ్ఛా చిత్తాన్ని మనిషికిచ్చాడు. ఆ విధంగా అతడు విశ్వాస మార్గములోనికి రావడం, రాకపోవడం అతని నిర్ణయంపైనే ఆధారపడి ఉంది. గనుక అదే పనిగా ఈ అవిశ్వాస భాగస్వాములకు ప్రసంగించవలసిన పని కూడా లేదు. ఈ విశ్వాసిని కొన్నిసార్లు తన అవిశ్వాస భాగస్వామి మతిపోయిందనో, భక్తి పిచ్చి అనో అనుకోవచ్చు. ఆ విధంగా హేళన చేయవచ్చు. ఇక పేతురు తన పత్రికలో మనకిచ్చిన కుటుంబ సందేశం యొక్క మరొక ప్రాముఖ్యత ఏదనగా కుటుంబములో స్త్రీ పాత్రను తెలియజేస్తూ ఈ భాగానికి చివరి వచనమైన 7వ వచనములో గొప్ప సవాలుతో కూడిన పురుషుని పాత్రను తండ్రిగా, భర్తగా, అతని బాధ్యతలను తెలియజేస్తుంది. మానవ విధానాన్ని అధిగమించిన దైవ కృప సహాయముతో తప్ప సవాలుతో కూడిన పురుషుని పాత్రను నెరవేర్చడం అసాధ్యం. దేవుడు సహాయము చేస్తే తప్ప ఏ పురుషుడు కూడా ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయములోను, పేతురు మొదటి పత్రికలోనూ ఇవ్వబడ్డ క్రైస్తవ కుటుంబ సందేశాన్ని ఎవరూ నెరవేర్చలేరు. క్రీస్తు సంఘాన్ని ప్రేమిస్తున్నంతగా నీ భార్యను ప్రేమించుమని పురుషునికి చెప్పబడుతుంది. ఇట్టి బాధ్యతను దేవుని కృప ఉంటే తప్ప ఏ పురుషుడు నెరవేర్చగలడు? ఒక్కసారి ఆలోచన చేయండి. క్రైస్తవ పురుషులారా, మహిమకు నిరీక్షణ అయిన క్రీస్తు మీలో నివసించినప్పుడు
మీ భార్యలను క్రీస్తు సంఘాన్ని ప్రేమించినట్టు ప్రేమించండని చెప్పినప్పుడు ఇది న్యాయము కాదు అని అనలేం కదా. క్రీస్తు మీలో నివసించి మిమ్మును బలపరిచిన కొలది మీరు మీ భార్యలకు, మీ కుటుంబాలకు తప్పక చేయగలరు. క్రీస్తు సంఘాన్ని ఎలా ప్రేమించాడు? కళంకమైనను ముడుతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది, నిర్దోషమైనది, మహిమగల సంఘంగా నిలువబెట్టాలని, దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచడానికి తను తాను అప్పగించుకున్నాడు. ఈ విధంగా భర్త కూడా తన భార్యను ఆత్మీయంగా, ఉద్రేకపరంగా, మానసికంగా, శారీరకంగా పరిపూర్ణురాలిగా చేయవలసి ఉన్నాడు. ఇది భర్త పాత్ర అయ్యుంది. రక్షణ విషయములో నీ భార్య నీ తోటి వారసురాలు అని ఎరిగి, బలహీన ఘటమని దయ కలిగి లేక జ్ఞానము కలిగి ఆమెతో కాపురము చెయ్యాలి. దేవుని వాక్యము రక్షించబడిన ప్రతి భర్తకు బోధిస్తుంది. మహాజ్ఞాని అయిన సొలొమోను ఇదియును వ్యర్థమే, ఒకడు గాలికై ప్రయాసపడినట్టే అని ఆయా విషయాలను గూర్చి ప్రసంగి గ్రంథములో తెలియజేశాడు. ఒకనికి ఎంచలేనంత ఆస్తి ఐశ్వర్యాలుండి వాటిని అనుభవించడానికి భార్యగాని బిడ్డగాని లేక 18 నుండి 20 గంటలు కష్టపడి పనిచేస్తూ డబ్బు కూడబెడుతూ ఉండడం దేనికి? అట్టిదంతా వ్యర్థం. ఈ విధంగా వ్యర్థంగా జీవితం గడిచిపోవడం కాక తమ భార్య బిడ్డలతో సంతోషంగా ఉండాలని చెప్పబడింది. కొన్ని తర్జుమాల్లో అవగాహనతో, మరికొన్ని తర్జుమాల్లో జ్ఞానము చొప్పున తన భార్యతో ఒక పురుషుడు జీవించాలని వ్రాయబడింది. తన భార్యను పూర్తిగా తెలుసుకోవడం అనే దానికంటే అర్థం చేసుకోవడం సులువని చెప్పవచ్చు. అయితే క్రైస్తవ భర్తలకు పేతురు భక్తుడు తన భార్య బలహీన ఘటమని ఎరిగి, జ్ఞానము కలిగి ఆమెతో జీవించాలని, కాపురం చేయాలని తెలియజేస్తూ వచ్చాడు. ఇక చాలా కుటుంబాలలో పురుషులు తెలిసో తెలియకో తమ భార్యల ఎడల విచక్షణారహితంగా వ్యవహరిస్తూ ఉంటారు. పురుషుని బాధ్యత జ్ఞానము కలిగి ఆమెతో జీవించుట, ఆమెతో కాపురం చేయుట. కుటుంబ జీవితములో భార్య బలహీన ఘటమని ఆమెను సన్మానించమని పేతురు భక్తుడు వ్రాశాడు. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయములో పౌలు తన భర్తను సన్మానించుమని స్త్రీకి తెలియజేస్తూ వచ్చాడు. అయితే ఈనాడు చాలామంది స్త్రీలు ప్రతి విషయానికి తమ భర్తలను అగౌరవపరచి విమర్శించేవారై ఉన్నారు. తమ భర్తల అభిప్రాయాన్ని లెక్క చేయనివారై ఉన్నారు. తమ భర్తల జోక్యం ఏ విషయములోనైనా అవసరము లేదు అనే స్త్రీలు కూడా లేకపోలేదు. తమ భర్తల ద్వారా ఏదైనా పొందగలమనే నమ్మకము లేని స్త్రీలు కూడా ఉన్నారు. ఇక అదే ప్రక్క తమ భార్యలను ఇట్టి స్థితికి తీసుకుని వచ్చిన పురుషులు లేకపోలేదు. వీరు తమ భార్యలకు తమ ఎడల నమ్మకము పుట్టించలేకపోయారు. యోహాను సువార్తలో యేసు ప్రభు ఇట్టి స్త్రీలకు తమ పురుషులు లేక కుమారుల కొరకు ఒక గొప్ప మాదిరిని చూపించారు. ఆ మాదిరి ఏమిటంటే పేతురు. సువార్తల్లో మనం చూచినప్పుడు ఈ పేతురు అస్థిరుడు లేక రెల్లు వంటి వాడిగా కనపడుతూ ఉన్నాడు. అయితే ప్రభు అతనిని రాయి అను అర్థమిచ్చే కేపా అని పిలిచాడు. ఈ విధంగా పేతురెట్టివాడైనప్పటికీ ప్రభు అతనిని గౌరవించి రాయి వంటివాడిగా, స్థిరుడుగా, దృఢమైనవాడుగా చూచాడు. ప్రభువుకు తన సంఘ నిర్మాణములో ప్రాముఖ్యమైన వాడిగా పేతురు కనిపించాడు. ఈ విధంగా అస్థిరత, అసమర్థత లేక కొద్దిపాటి బలహీనతలు ఉన్నప్పటికీ విశ్వాస స్త్రీలు తమ భర్తలను ఆ స్థితిలోనే గౌరవించి ప్రేమించినప్పుడు కుటుంబాల్లో అభివృద్ధికరమైన మార్పులు కనిపిస్తాయి. పురుషులు
స్త్రీల విషయములో ఈ విధంగా హెచ్చరించబడ్డారు. బలహీన ఘటమని ఆమెను సన్మానించమని పేతురు మరియు పౌలు తెలియజేశారు. సాధారణంగా చాలా కాలంగా స్త్రీల బలహీనతను బట్టి ఎన్నో చోట్ల వారి జీవితం దుర్వినియోగం పరచబడింది, అణచివేయబడింది, ఆయా విధాల నష్టపరచబడింది. అయితే దేవుని వాక్యం బలహీనత కలిగిన స్త్రీని అవమానించడం లేదు గాని హెచ్చిస్తుంది. నిజానికి అనేక విషయాల్లో స్త్రీలు పురుషుల కంటే బలవంతులు, దృఢమైనవారు. అయితే ఎక్కడ స్త్రీలు బలహీనులో ఆ విషయములో వారిని గౌరవించి వారికి సహాయము చేయాలని భక్తులు చెబుతూ ఉన్నారు. కుటుంబములో తల్లిగా లేక భార్యగా స్త్రీకి ఇవ్వబడిన స్థానము లేక పాత్ర, ఆమె నిర్వహించవలసిన బాధ్యతను సామెతల గ్రంథం 31వ అధ్యాయము 10వ వచనము నుండి 31వ వచనం వరకు ధ్యానిద్దాం. ఈ భాగాన్ని ఎంతో కాలంగా మనము ఎరిగి ఉండవచ్చు. స్త్రీని గూర్చి మాట్లాడే ఆయా వాక్య భాగాల్లో ఈ అధ్యాయం చాలా ప్రాముఖ్యమైనది. సామెతలు 31వ అధ్యాయం 10వ వచనం నుండి 31వ వచనం వరకు మనం చదువుకుందాం. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది. ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మికయుంచును, అతని లాభప్రాప్తికి వెలితి కలుగదు. ఆమె తాను బ్రతుకు దినములన్నీయు అతనికి మేలు చేయునుగాని కీడేమియూ చేయదు. ఆమె గొర్రెబొచ్చును అవిసె నారను వెదకును, తన చేతులారా వాటితో పనిచేయను. వర్తకపు ఓడలు దూరము నుండి ఆహారము తెచ్చినట్లు ఆమె దూరము నుండి ఆహారము తెచ్చుకొనును. ఆమె చీకటితోనే లేచి తన ఇంటివారికి భోజనము సిద్ధపరచును, తన పనికత్తులకు భత్యము ఏర్పరచును. ఆమె పొలమును చూచి దానిని తీసుకొనును. తాము కూడబెట్టిన ద్రవ్యము పెట్టి ద్రాక్ష తోట ఒకటి నాటించును. ఆమె నడుకట్టు చేత నడుము బలపరుచుకొని చేతులతో బలముగా పనిచేయును. తన వ్యాపార లాభము అనుభవంచే తెలుసుకొనును. రాత్రివేళ ఆమె దీపము ఆరిపోదు. ఆమె పంటెను చేత పట్టుకొనును. తన వ్రేళ్లతో కదురు పట్టుకొని ఒడుకును. దీనులకు తన చెయ్యి చాపును, దరిద్రులకు తన చేతులు చాపును. తన ఇంటివారికి చలి తగులునని భయపడదు. ఆమె ఇంటివారందరూ రక్తవర్ణ వస్త్రములు ధరించినవారు. ఆమె పరుపులను సిద్ధపరుచుకొనును. ఆమె బట్టలు సన్నని నారబట్టలు, రక్తవర్ణపు వస్త్రములు. ఆమె పెనివిటి దేశపు పెద్దలతో కూడా కూర్చుండును. గవని యొద్ద పేరుగొనినవాడయుండును. ఆమె నారబట్టలు నేయించి అమ్మును. నడికట్లను వర్తకులకు అమ్మును. బలమును ఘనతయు ఆమెకు వస్త్రములు. ఆమె రాబోవు కాలము విషయమై నిర్భయముగా ఉండును. జ్ఞానము కలిగి తన నోరు తెరచును. కృపగల ఉపదేశము ఆమె బోధించును. ఆమె తన ఇంటివారి నడతలను బాగుగా కనిపెట్టును. పని చేయకుండా ఆమె భోజనము చేయదు. ఆమె కుమారులు లేచి ఆమెను ధన్యురాలందురు. చాలామంది కుమార్తెలు పతివ్రతా ధర్మము అనుసరించి ఉన్నారు గాని వారందరినీ నీవు మించిన దానవు అని ఆమె పెనిమిటి ఆమెను పొగడును. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము. యెహోవాయందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. చేసిన పనిని బట్టి అట్టిదానికి ప్రతిఫలమియదగును. గౌనుల యొద్ద ఆమె పనులు ఆమెను కొనియాడును. ఇంతవరకు మనం చదువుకున్న ఈ వాక్య భాగము అంతటిలో క్రైస్తవ గృహిణి యొక్క పాత్ర మరియు ఆమె యోగ్యత ఎక్కువగా తెలియచేయబడుతూ ఉంది. స్త్రీ విషయములో ఆమెకివ్వబడిన బాధ్యతలు, విధుల మేరకే ఆమె యోగ్యత ఎంచబడుతుందే తప్ప ఏ విధంగానూ పురుషునితో పోలిక, పోటీ అనేవి లేవు. పురుషునిని సంపూర్ణపరిచేది స్త్రీ అనే సత్యాన్ని ఇప్పటికే
మనము లేఖనాల్లో చూసాం. గవిని యొద్ద పేరు గలిగినవాడై పురప్రముఖులతో కలసి ఒక పెద్దగా వ్యవహరించగలగడం వెనుక ఉన్నది యోగ్యురాలైన స్త్రీయే కారణం. ఈ విధంగా పురుషుడు తన స్థానములోనికి వచ్చే వరకు క్రైస్తవ ఇల్లాలు ఎంతో ఆలోచనాత్మకంగా అట్టి భర్తతో వ్యవహరించాలని చెబుతూ ఉన్నాడు. పేతురు పత్రికలో ఇవ్వబడిన లక్షణాలను అనుసరించి స్త్రీ మౌనంగా, ఆత్మీయతతో, మృదువైన సాధు స్వభావముతో లోబడినదై ఆమె ఉండవలసిన చోట ఉన్నప్పుడు అదే అతనికి మంచి మాదిరి అని తెలుసుకున్నాం. క్రైస్తవ వివాహము మరియు కుటుంబ చట్టం అనే అంశాల్లో ఈ వివాహ చట్టము ఆయా కోణాలు కలిగి ఉన్నట్టు నేర్చుకుంటున్నాం. ఈ విధంగా స్త్రీ పురుషులు ఇద్దరు తమ తమ స్థానాల్లో వారు నిలువబడి ఉన్నప్పుడు పిల్లలు కూడా వారి స్థానములోనికి వారు వస్తారు. పురుషుని సంపూర్ణపరిచే స్త్రీ యొక్క విలువ ఏమిటి అని అంటే ఆత్మీయత, విజయవంతమైన స్థితి, సంపూర్ణత, సంతోషము కలిగిన తన భర్త స్థితియే. ఒక పురుషుడు విశ్వాసి కాక విజయవంతమైన సంతోషకరమైన జీవితము కొరవడి ఉంటే అదంతా అతని భార్య అయోగ్యతే అని కాదు, కాని ఒక స్త్రీ యొక్క యోగ్యతకు కొలత ఆమె భర్తయే అని ఒక విధంగా మనం చెప్పుకోవచ్చు. గత తరాల్లో వలె ఈ తరములో ఇట్టి స్వార్థరహితమైన స్థితి ఎక్కడా లేదు. నేటి స్త్రీ పురుషుని సంపూర్ణపరచవలసిన బాధ్యత నేనంగీకరించను అని చెప్పవచ్చు. కాని ఎప్పుడైతే స్త్రీ పురుషుణ్ణి సంపూర్ణపరిచే బాధ్యతను సంతోషంగా అంగీకరిస్తుందో అప్పుడే ఆమె తన భర్త ద్వారానే యోగ్యురాలిగా మన్నన అందుకుంటుంది, ప్రశంసించబడుతుంది. వివాహ జీవితానికి శక్తివంతమైన ఆధారం ప్రేమయే. అదేవిధంగా వివాహ జీవితపు సమస్య ఏమిటి అంటే కూడా ప్రేమ లోపము అని చెప్పవచ్చు. ఈ ప్రేమ లోపము స్వార్థము నుండి పుట్టుకొస్తుంది. ప్రేమలో స్వార్థముండదు. స్వచ్ఛమైన ప్రేమ ఎప్పుడూ సాటివారి శ్రేయస్సును కోరుతుంది. తన సహోదరుని కొరకు ప్రాణం పెట్టగలవాని ప్రేమ కంటే ఎక్కువైన ప్రేమ ఏదీ లోకములో లేదని ప్రభువారు చెప్పారు. నేటి మన నాగరికత నుండి ప్రేమకు ఇవ్వబడే నిర్వచనం ఏమయ్యుందో దాన్ని దాటి మనము ఈ ప్రేమ అనే దానిని చూడవలసి ఉన్నాం. యేసుప్రభు చెప్పిన ప్రేమలాంటి ప్రేమ కుటుంబ జీవితంలోని పురుషుని పాత్రలో కనుపరచవలసి ఉంది. క్రైస్తవ కుటుంబానికి కేంద్రం ప్రేమయే. గనుక ప్రభు మనల్ని ప్రేమించినట్లు మనం ప్రేమించాలి. ప్రభు తను తాను మన కొరకు అప్పగించుకున్నట్లు మనం సమర్పించుకోవాలి. ఆయనలాగనే జీవించాలి. అదేవిధంగా ప్రేమించుట అనేది స్త్రీ పాత్రలోని ఆమె బాధ్యతలకు కేంద్రంగా ఉండవలసి ఉంది. ఆమె తన కుటుంబం కొరకు సమర్పించుకొని తన భర్తను, బిడ్డలను పరిపూర్ణులను చేయాలి. ఆమె తన కుటుంబం కొరకు తన ప్రాణం ఇచ్చింది అనేంతగా ప్రేమించాలి. కుటుంబ ఏకత్వమనేది ఇట్టి ప్రేమపైనే ఆధారపడి ఉంది. ఇట్టి ప్రేమ లేనప్పుడు మన వివాహాలు క్రైస్తవ వివాహాలు కాజాలవు. సహవాసము లేక సంభాషణ ఏకత్వాన్ని కాపాడే సాధనం. పొత్తు కలిగిన పొసగిన అనుకూల స్థితి ఏకత్వానికి నిదర్శనం. ప్రేమ ఏకత్వానికి శక్తిలాంటిది. నిజంగా పెండ్లి చేసుకోబోయే యవనస్తులు లేక పెళ్లి చేసుకున్న భార్యభర్తలు ఒకరితో ఒకరు చెప్పుకుని నేను నిన్ను ప్రేమిస్తున్నాను అనే దానికి అర్థం ఏమిటి, లేక దాని నిర్వచనం ఏమయ్యుంది అని అడిగితే ఏమి చెప్పగలరు? నేను నిన్ను ప్రేమిస్తున్నాను అనే దాని అర్థము, దాని ఫలితం ఏమిటంటే నేను నిన్ను ప్రేమిస్తున్నాను గనుక నీవు నాకు కావాలి అని. అయితే నీవు నాకు కావాలి అనే దాంట్లో స్త్రీకి భద్రత ఏది? ఈ విధంగా పురుషుని ప్రేమ స్త్రీ ఎడల స్వార్థపూరితమైనప్పుడు అతని అవసరతలను తీర్చడానికి మరొకరు ఎవరైనా ఇంకా మేలైన విధంగా దొరికారనుకోండి. అట్టి పరిస్థితుల్లో ఈ భార్య
అప్పటికే 3-4 పిల్లలతో సంరక్షణ లేని స్థితికి, భద్రతారాహిత్యానికి గురైపోతుంది. ప్రియ సోదరుడా, క్రైస్తవునిగా నీ భార్య ఎడల నీ ప్రేమకు అర్థము, నిర్వచనము ఏమయుంది? కొరింథీ మొదటి పత్రిక 13వ అధ్యాయము క్రైస్తవ ప్రేమకు గొప్ప నిర్వచనమైంది. ఈ అధ్యాయాన్ని వ్రాస్తూ ఉన్నప్పుడు ప్రేమను వివరించడం పౌలు యొక్క ఉద్దేశ్యము కాదుగాని, అతడు కృపావరాలను గూర్చిన తలంపు కలిగి ఉన్నాడు. ఈ విధంగా ఆత్మవరాలను గూర్చిన వివరణను కొరింథీయులకు తెలియజేసిన సందర్భంలో 13వ అధ్యాయాన్ని పౌలు భక్తుడు వ్రాశాడు. నిజానికి ప్రేమను ఎవరూ నిర్వచించలేరు. నిజంగా బైబిల్ గ్రంథమంతటిలో ఈ అధ్యాయము ఎంతో గొప్పదని మనం చెప్పవచ్చు. ఈ భాగములో చెప్పబడినట్లుగా ప్రేమ నిశ్చలమైనది, సాటిలేనిది. ప్రేమ లేనివాడునైతే నేనేమి కాను, నేనేమి పొందలేను, నేనేమి చేయలేను అని అంటున్నాడు పౌలు. కొరింథీ విశ్వాసులకు ఆత్మవరాలు, ముఖ్యంగా భాషలు మాట్లాడే వరం వారికెంతో ప్రాముఖ్యమైనది. దేవదూతల భాషలతోనూ మనుషుల భాషలతోనూ మాట్లాడినను ప్రేమలేనివాడనైతే మ్రోగే కంచు, గనగనలాడే తాళంలా ఉంటాను అంటున్నాడు. ధారాళంగా మాట్లాడగల వాక్పటిమను గూర్చి పౌలు ఈ అధ్యాయములో ఉదహరించాడు. ఎందుకంటే ఇట్టి నైపుణ్యం కొరింథీయులకు ఉంది. ప్రవచన వరాన్ని ఉదహరించాడు, ఇది కూడా వారికుంది. జ్ఞానాన్ని ఉదహరించాడు, ఇది వారికి ఎంతో ప్రాముఖ్యమైనది. విశ్వాసాన్ని ఉదహరించాడు, ఇది కూడా వారికి ముఖ్యమే. అయితే వీటిల్లో ఏదీ కూడా ప్రేమకు సాటి రాదు అని చెబుతూ ఉన్నాడు. ఈ అధ్యాయములో చివరికి శాశ్వతంగా మిగిలే 3 అంశాల్ని పౌలు భక్తుడు తెలియజేశాడు: విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ. విశ్వాసము జరగబోయే వాటిని నిరీక్షిస్తుంది, దేవుని ప్రేమ యొద్దకు మనం నడిపిస్తుంది. కాగా వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. విశ్వాస నిరీక్షణలు నెరవేర్చబడినప్పుడు వాటి పని ముగిసిపోతుంది. చివరికి నిలిచేది ప్రేమయే. పరిశుద్ధాత్మ దేవుడు పౌలు యొక్క జ్ఞాన వివేచనలను, దైవ ప్రేమను వ్యక్తీకరించడానికి వాడుకున్నాడు. కొరింథీ మొదటి పత్రిక 13వ అధ్యాయము 4వ వచనము నుండి 7వ వచనం వరకు మీరు పరిశీలించినప్పుడు 15 అంశాలు మీకు లెక్కలోనికి వస్తాయి. క్రైస్తవ కుటుంబాలలో భార్యభర్తలు తమ కుటుంబాల ఎడల కలిగి ఉండవలసిన ప్రేమ ఇటువంటిదే. ఈ భాగములోని ఎంతసేపు ఆజ్ఞాపూర్వకంగా అవతల నుండి తీసుకోవడానికి మాత్రమే సిద్ధంగా లేదు, కాని ఇచ్చేదయ్యుంది. క్రైస్తవ సోదరీ సోదరులారా, మీరు మీ భార్యలను, మీ భర్తలను ఇట్టి స్వార్థరహితమైన ప్రేమతో ప్రేమిస్తున్నారా? ఈ ప్రేమ మొదటిగా దయ చూపించేదయ్యుంది. ఇది ఎప్పుడు పగ తీర్చుకోదు. పగ తీర్చుకునే అవకాశము వచ్చినా సరే తీర్చుకోదు. దీర్ఘకాలము సహిస్తుంది, దయ చూపిస్తుంది, మత్సరపడదు, ఎదుటి వ్యక్తి శ్రేయస్సుకై పాటుపడుతుంది, డంబంగా ప్రవర్తింపదు. కొన్నిసార్లు పైకి వినయంగా కనబడినా లోపల అతిశయము ఉండొచ్చు. కాని ఈ ప్రేమ అన్ని కోణాల్లో నుండి విధేయత కలిగి తగ్గి ఉంటుంది. అమర్యాదగా ప్రవర్తించదు, స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోపపడదు. దేవుని ప్రేమతో నింపబడ్డవారు త్వరగా కోపపడరు. తమ మీద తామే జాలిపడుతూ అట్టి బాధలో దహించుకుని పోతారు. ఎంతసేపు తమ కోసమే పాటుపడుతూ ఉండరు. అపకారమును మనసులో ఉంచుకొనరు. దుర్నీతి విషయమై సంతోషించదు. ఈ విధంగా దేవుని ప్రేమచే నింపబడ్డవారు తప్పుల జాబితాను మనసులో ఉంచుకొనక పవిత్రపరచబడ్డ జ్ఞాపక శక్తిని కలిగి ఉంటారు. ఇందుకు భిన్నంగా మన అంతరంగాలు నిండి ఉంటే క్రీస్తు ప్రభువు కాదు, శత్రువే మనలో నివసిస్తాడు. సత్యములో సంతోషిస్తూ అన్నిటినీ సహిస్తుంది. ప్రేమ అన్నిటినీ నమ్ముతుంది. పేతురును ప్రభు కేప అని పిలిచినప్పుడు నమ్మాడు. నమ్మడానికి ఆధారాలు లేకపోయినా
విశ్వసించాలనేది బైబిల్ యొక్క ఉపదేశమయ్యుంది. విశ్వాసము శక్తివంతమైన దృష్టి గలది. విశ్వాసము గొప్ప విషయాలనే నిరీక్షిస్తుంది. అయితే దైవ ప్రేమలో ఇట్టి విశ్వాసము ఉంది. ఈ విధమైన దైవ ప్రేమతో క్రైస్తవ దంపతులు తమ కుటుంబాలను ప్రేమించాలి. మన నాగరికత, జీవన విధానాలు ఏమైనా వాక్యానుసారమైన దైవ ప్రేమలో ఒకరినొకరు ప్రేమించుకోవాలి. దేవుని కృపా సహాయముతో పరిశుద్ధాత్మ ఫలమయున్న ప్రేమను ఒకరి ఎడల ఒకరు కలిగుండడానికి ఈ గొప్ప అధ్యాయములో దైవ ప్రేమ లక్షణాల జాబితా క్రైస్తవ కుటుంబాలకి ఇవ్వబడింది. దైవ ప్రేమయే కుటుంబ ఏకత్వానికి శక్తినిచ్చేదయుంది. దైవ ప్రేమ కుటుంబ ఏకత్వాన్ని కాపాడుతుంది. దైవ ప్రేమ కుటుంబ ఐక్యతను రుజువుపరుస్తుంది. ప్రియ సోదరుడా, సోదరి, భార్యభర్తలుగా, తల్లిదండ్రులుగా, బిడ్డలుగా మీ జీవితాల్లో దేవుని ప్రేమతో నింపబడుచూ ఉన్నారా? స్వార్థరహితమైన దేవుని ప్రేమను మీరు కలిగుంటున్నారా? ప్రతి ఒక్కరూ ఎదుటివాని శ్రేయస్సును, క్షేమాన్ని, ప్రయోజనాన్ని ఆశిస్తున్నారా? దైవ ప్రేమతో మీ ఆత్మీయ జీవితాలను ఎల్లప్పుడూ నింపుకొనుచు విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడింటిలో ఎంతో శ్రేష్టమైన ప్రేమను మాటల్లోనే మాత్రం కాకుండా క్రియల్లో కూడా ఇతరుల ఎడల కనుపరచడానికి పరిశుద్ధాత్ముడు మీకు సహాయము చేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనలో ఏకీభవించండి. ప్రేమాస్వరూపుడైన మా తండ్రి, మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మానవాల్ని దర్శించి, ప్రేమించి, మా కొరకు సిలువలో చనిపోయి తిరిగి లేచి మీ నామమునందు విశ్వాసముచ్చుచున్న మమ్ములను విమోచించుచున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు మీ శ్రేష్టమైన ప్రేమను గూర్చి మా శ్రోతలు అందరితో మాట్లాడినందుకు, మీ అమూల్యమైన ప్రేమను మా పట్ల చూపించినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ ప్రేమ లేనివారు వ్యర్థులని మీ వాక్యములో మాకు సెలవిచ్చినట్లుగా మేమందరము మీ ప్రేమతో నింపబడుచు మీరు మా ఎడల చూపుచున్న ప్రేమను మా కుటుంబాల్లోనూ మరియు ఇతరుల ఎడల మీ కృపా సహాయముతో ఒకరి ఎడల ఒకరము కలిగి ఉండడానికి మీ పరిశుద్ధాత్మ ఫలమయున్న ప్రేమను మాకు సమృద్ధిగా దయచేయమని ప్రేమాస్వరూపి అయిన యేసు నామములో ప్రార్థిస్తున్నాము పరమతండ్రి. ఆమెన్. దయచేసి ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.